కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రివర్ నిమ్స్ హాస్పిటల్ నల్గొండ మరియు సుందరయ్య విజ్ఞాన కేంద్రం సౌజన్యంతో కట్టంగూర్ మండలంలోని ఐటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని గంగదేవునిగూడెం వద్ద FPO ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు వేముల వీరేశం కోరారు. కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రివర్ నిమ్స్ హాస్పిటల్ నల్గొండ సుందరయ్య విజ్ఞాన కేంద్ర సౌజన్యంతో కట్టంగూర్ మండలంలోని ఐటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని గంగాదేవునిగూడెం వద్ద FPO ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి శాసనసభ్యులు వేముల వీరేశం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు వైద్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పేద ప్రజలు ఉచిత వైద్యాలను ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులంతా ఏకమై FPO ఏర్పాటు చేసుకోవడం మంచి పరిణామం ఉన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. FPOకు తన వంతు పూర్తి సహకారంతో పాటు ప్రభుత్వ సహకారం కూడా తీసుకొస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 7 మంది స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన వైద్య బృందం వచ్చారు. సుమారు 800 మంది ప్రజలు వచ్చారు. వారికి ఉచితంగా అందరికీ BP, షుగర్, ECG పరీక్షలు నిర్వహించారు. విలువైన మందులను అందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా నాబార్డ్ DDM M వినయ్ కుమార్, నల్గొండ మాజీ శాసనసభ్యులు నంద్యాల నరసింహారెడ్డి, కట్టంగూర్ ఎంపీపీ జెల్లా ముత్తిలింగం, ఉద్యానవన శాఖ నక్రికల్ క్లస్టర్ అధికారి రావుల విద్యాసాగర్, IRDS రమేష్ రెడ్డి, FPO చైర్మన్ సైదమ్మ, కట్టంగూర్ ఎంపీటీసీ మాదా యాదగిరి, మాజీ జెడ్పీటీసీ శంకరబైన నరసింహ, APO డైరెక్టర్లు లింగారెడ్డి, అనంతరెడ్డి, ధర్మారెడ్డి, కొమ్మురాజు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, రైతులు, ప్రజలు తదితరులు ఉన్నారు.